30 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా ఉండాలి అని చెప్పేసి ఒక దుర్మార్గుడు ఏర్పరచుకున్న సామ్రాజ్యాన్ని నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? 100% కరెక్ట్ అండి. ఒక్క ఎంపీ సీటు, ఒక్క ఎమ్మెల్యే సీటు, ఒక్క సర్పంచ్ కూడా లేకుండా ఆ సామ్రాజ్యాన్ని కూలదోశాడు. వాళ్ళ బద్దలు కొట్టాడు. కరెక్ట్, ఇది కరెక్ట్ గా చెప్పేవయ్యా. రాక్షస కోటని వాళ్ళ బద్దలు కొట్టి సీఎం సీట్ లో నుంచి జుట్టు పట్టుకొని పెరిగి నడి బజార్లో కూర్చోబెట్టి నడి బజార్లో నుంచి రేపు ఏది బాబ్జీ ఇదే? ఏది టార్చర్ మనకి? పొద్దున జైల్లో కూర్చోబెట్టబోతున్నాడు. దానంతటికి కారణం ఒకే ఒక్క వ్యక్తి, అతనే పవన్ కళ్యాణ్ గారు. ఆ మీ నియోజకవర్గానికి కూడా వాటర్ తీసుకురాలేదు అంటే మీరు ఏం చెప్తారు? నియోజకవర్గానికి వాటర్ తీసుకురావడం వాట్ ఈస్ దిస్? ఈ ప్రొడ్యూసర్ని డైరెక్టర్ని మోసం చేసిన నన్ను కూడా మోసం చేద్దాం అనుకుంటున్నావు ఏంట్రా? నేనేం చేశాను సార్? కంగారెంతురా చెప్తాను కదా. అంటే ఇరిగేషన్ మంత్రి అయినంత మాత్రం నియోజకవర్గానికి వాటర్ తీసుకొచ్చేస్తావా? అంటే ఇరిగేషన్ మంత్రి అయినంత మాత్రం నియోజకవర్గానికి వాటర్ తీసుకొచ్చేస్తావా? ఇది ఎవరు మాట్లాడేది నాకు అర్థం కాదు. అందుకే కదా నీ మెడల్ ఇది కొడతాను. విశ్లేషణ మేము చేసాం సార్, అది మా మునిబాబు గారు ఇచ్చింది. దాంట్లో ఇట్స్ వెరీ క్లియర్ అండ్ ఎవిడెంట్ దట్ దే ఆర్ 6440 ఓట్లతో వంగ గీత గారు ఓడిపోతున్న ఉదంతో అతను నా గురించే మాట్లాడుతున్నాడు. నేను చెప్పాను. ఇట్స్ వెరీ క్లియర్. ఎందుకంటే నాకు ఈ టార్చర్ ఏంట్రా? అక్కడ ఓటు బ్యాంక్ అన్నది ఎలా ట్రావెల్ అవుతుంది? వాడు అడగకుండా మీరు ఎందుకండి సలహా ఇవ్వడం? అడగకుండా ఇచ్చేదాన్ని సలహా అంటారు, కెలుక్కుంటే వచ్చేదాన్ని. దత్తపుత్ర పేపర్ ఇస్తే 10 సార్లు చూసి మళ్ళీ నన్ను తిట్టాలనుకున్నా గానీ నాయనో వీడు ఈ టైప్ లో తగిలి నన్ను తిట్టాలనుకున్నా గానీ పుత్రుడు ఇంతగానో దిక్కుమాలిన స్టేట్మెంట్ గా చూడం. అంటే చదివితే కూడా అతనికి దృష్టి లేదు, మానసిక స్థితి సరిగ్గా లేదు అతనికి. చెప్పేస్తాడా? చెప్తాడా? చెప్పు. రెడీగా ఉండండి రా. ఈవెన్ చాలా కీలకమైన, మనం సరదాగా మాట్లాడలా. అతని బిహేవియర్ ప్యాటర్న్ ఎనీ సైకియాట్రిస్ట్ చూపిస్తే. ఇండియా నుంచి వచ్చిన స్పెషల్ కేస్. తలకి బలమైన గాయం తగలటం వల్ల ఈ ఏరియాలో రక్తం గడ్డకట్టి పూర్తిగా తన గతాన్ని మర్చిపోయి ఇతని ఖచ్చితంగా ఒక మానసిక అనారోగ్యం అయితే ఉందని చెప్తారు ఎవరైనా. ఏమైంది డాక్టర్? ఆమ్నీషియా పేషెంట్, సీరియస్ కండిషన్, అబ్జర్వేషన్ లో ఉంచాము. అసెంబ్లీలో 151 పైన, పార్లమెంట్ లో నుంచి చూస్తున్నారా వాడి చేష్టలు, వాడి బిల్డప్. 122కు మించి మాకు సీట్లు రాబోతున్నాయి. మీరు మాకు అప్పుడు మాత్రం గొర్రెపులం కోసి దావా తీయాలి. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. అమ్మయ్య వచ్చావా? అందరూ చావు కబురు తెచ్చి పేరంటం చేస్తుంటే పెద్ద ముత్తైదు ఇంకా రాలేదేంటా అనుకున్నా నా తల్లే. ప్రభు హరిరామ్ కృష్ణరాధం జగన్మోహన్ రెడ్డి. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరే రామచంద్ర ఈడు ఓరాక్షన్ భరించలేకపోతున్నా. దరిద్రుడున్నాడు. అవినీతిలో అరెస్ట్ అయిన ఒక యదవ కోసము నేను సపోర్ట్ చేస్తున్నానని ఒక దరిద్రుడు సపోర్ట్ చేసినాడు అంటే అది ఎవడో కాదు. చంద్రబాబు నాయుడికి ప్యాకేజీ కోసం ఊడిగం చేస్తున్నాడే పీకే. చెప్పవే, నేను వింటాను కదా. ఓ చెప్పే. అమ్మ గేదా, ఏంటి బాబన్నా? నల్ల గేదా, మీ గురించే మాట్లాడుతున్నాం. ఎస్ వాస్తవం. మీరు అవినీతి పరుడు అంటున్నారు. 34 అవినీతి కేసుల్లో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి దగ్గర కాదు మీరు పనిచేసేది. మీరు 2019కు ముందు గేదా కారుకి ఈఎంఐ కట్టడానికి డబ్బులు లేక ఇబ్బంది పడ్డా. నువ్వు 10 కార్లు ఎలా సంపాదించావు గేదా? మీ అందరికీ తెలిసిపోయిందా? ఇప్పుడు ఆశ్చర్యంతో కాదు, అనుమానంతో చచ్చిపోయేలా ఉన్నాను నేను. క్వశ్చన్ అడుగుతాను ప్రసాద్ గారు. నిజంగానే ఒక నిమిషం కూటమి వచ్చిందని అలవాటు కూడా తేవాలి.
కొన్ని రోజుల తర్వాత మా ఇంటికి భోజనంకి వచ్చి మా ఆవిడ అరిసేసి భోజనం పెడుతుంది. 11 రోజుల తర్వాత మా ఇంటికి భోజనంకి వచ్చి మా ఆవిడ అరిసేసి భోజనం పెడుతుంది. అంటే మనం లేకుండా ఫోటోకి దండేసి నివాళులు అర్పించి వెళ్ళిపో. నేను సిద్ధపడే ఉన్నాను దానికి. పెద్ద మాట అన్నాడు సార్ ఆడు. ఏంటో చూడండి అమ్మా. సరిపోయింది. హీరో విలన్ కొట్టుకుని కమెడీని చంపేసినట్టు నా మీద పడతారేంటి? గ్రంథి శ్రీనివాసు తిప్పల నాగిరెడ్డి మీద ఓడిపోయిన వాడివి. నువ్వెంత, నీ బతుకెంత, నీ స్థాయి ఎంత? తెల్లాటి నుంచి ఏపిచ్చి సంపత్తనండి. ధైర్యంగా చెప్తున్నాను మీకు ఈ రోజున. ఇప్పుడు చేస్తున్న సినిమా నేను 20 రోజులు చేస్తున్నాను, 22 రోజులు. నేను తీసుకునే డబ్బు ఆ సినిమాకి రోజుకి 2 కోట్లు. దాదాపు 45 కోట్లు 10 రోజులు పనిచేస్తే నా యావరేజ్ స్థాయి అది. ఏం మనిషి అయ్యా కదా. చంగారెడ్డి గారు, ముద్దు కృష్ణనాయుడు గారు ఇద్దరు 30 ఏళ్లకు పైగా ఇద్దరు కలిసి నా మీద పోరాడారు. నేను ఎలక్షన్ చేయలేదు, యుద్ధం చేశాను. ఆ యుద్ధంలో నేనే గెలిచాను. ఏంటి బాబా అన్న, ఇంకోసారి అన్న. ఆ యుద్ధంలో నేనే గెలిచాను. ఫ్యూచర్ ఉంది. ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అది చూడండి. గుడివాడ క్యాసినో. మీ ఊరి ఓటర్ లిస్ట్ తెప్పించి చూసా. ఈ ఊర్లోకెల్లా ఎదవెవడని ఎంక్వైరీ చేస్తే నువ్వేనని తెలిసింది. ధన్యవాదాలు. నన్ను ఎవరో మమ్మల్ని గుర్తుపెట్టుకొని ఈసారి 110. ఏదో మీ అభిమానం ఏమన్నా వేసేయాలా? ఇప్పుడు మా అమ్మాయి ఉందా? వేసేయాలా? ఖచ్చితంగా గెలుస్తావు. 100%. నమస్కారం. ఇక్కడంటే ఇష్టపడి అబ్బా, ఎవడో ఒకటి వేస్తే గాని ఉండలేవా? డబ్బులు ఇస్తే మిమ్మల్ని వేసేస్తా. తెలుగు ప్రజలకు మొట్ట కొడపడానికి మీరున్నారా? మొత్తం అర్థమైపోయింది. ఈ ప్రపంచంలో ఏమి లేదు. నా లవ్వడ. వాస్తవం అధ్యక్ష ఇది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కాదు, సబ్స్క్రైబ్ చేయండి. అదే ఏదో చేయండి.